టీవీకే అధినేత విజయ్పై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విజయ్ ఎన్నికల అఫిడవిట్లో ఆస్తుల వివరాలు వెల్లడిపై మండిపడింది. ఈ మేరకు విజయ్కి మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. విజయ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పెరంబదూర్, తూర్పు తిరుచిలో 2 అఫిడవిట్లు దాఖలు చేశారు. ఇందులో ఒకచోట 111 కోట్లు, మరో చోట 220 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇదే అంశంపై మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దాఖలైన పిటిషన్లో విజయ్ దాదాపు 100 కోట్ల ఆస్తుల వివరాలు దాచారంటూ కోర్టు తెలిపారు. ఆ పిటిషన్పై మద్రాస్ హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. విచారణలో ఒకచోట 111 కోట్లు, ఒకచోట 220 కోట్లు ఉన్నట్లు అఫిడవిట్లో ఆస్తుల వివరాలు ఎందుకు వెల్లడించారని విజయ్ని మద్రాస్ హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ఇది క్లరికల్ పొరపాటుతో పాటు అనుకోవడానికి వీల్లేదు. 100 కోట్ల ఆస్తుల వివరాలని ఎందుకు వెల్లడించలేదో వివరణ ఇవ్వాలని విజయ్కి జారీ చేసిన నోటీసులో సూచించింది. విజయ్తో పాటు ఆదాయపు పన్ను, ఎన్నికల సంఘానికి నోటీసులు పంపింది. విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.